Now let us turn to 1 Corinthians chapter 9 verses 8 to 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 8 నుంచి 18 వచనాల వరకు మరొకసారి చదువుకుందాం. ఈ మాటలు లోకానుసారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కుచుండువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరకరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయముల వలన జీవనము చేయుచున్నారు. బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగుననే సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించుచున్నాడు. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరిగింపవలనని ఈ సంగతులు వ్రాయలేదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్న నాకు అతిశయ కారణం ఏదీ లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పరిపూర్ణముగా వినియోగపరచుకొనుటయే నాకు జీతము. We briefly studied on the first 7 verses of this chapter, 1 Corinthians chapter 9. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు మరి మనం ఇంతకుముందు చదివి ఉన్నాము. So in this chapter, especially Paul is making this point that those who preach the gospel, those who serve God, they have the right to take support from the church whereby they can serve the Lord, giving full attention to God's work and in preaching the gospel. మరి యొక్క అధ్యాయంలో ఈ వచనాలు మనం చూసినట్లయితే పౌలు ఎక్కువగా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే పరిచర్యలో ఉన్నారో, ఎవరైతే మందను కాస్తూ ఉన్నారో వారు మందపాలు తాగడానికి యోగ్యులని, వారు సంఘము ద్వారా సువార్త చేసేవారు సువార్త ద్వారా పోషించబడాలని ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. And in order to prove that point, he also cites from the Old Testament a verse from Deuteronomy chapter 25 verse 4. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 4వ వచనము, Thou shalt not muzzle the ox which he treadeth out the corn. So that verse says that we should be careful even with the animals whom we use for work, even to plow the field. ఇది ఇక్కడ ఏమైనా ఉన్నదంటే ద్వితీయోపదేశకాండము 25:4, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. ఇదే మాట మనం ఇందాక చదివిన వాక్యాలు కూడా చూసి ఉన్నాం. మోషే చెప్పాడని. ఇది ఏం చెప్తుందయ్యా అంటే, ఎవరైతే పని చేస్తున్నారో వారిని పోషించడానికి వారి యొక్క ఆ నూర్చెడి ఎద్దుకి ఆ మూతికి చిక్కం పెట్టవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. So God is concerned about the well-being of even the animals who are growing up in our house. చూడండి, దేవుడు మన యొక్క గృహాల్లో పెరుగుతున్నటువంటి ఆ యొక్క జంతువుల విషయంలో కూడా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. And if we use them for some service, it is our duty to provide drink, to provide food to those animals. మరి ఆ యొక్క జంతువులను మనం పెంచుకుంటున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి నీళ్లు కానీ, వాటికి కావాల్సినటువంటి ఆహారం కానీ అవి ఇవ్వవలసినటువంటి బాధ్యత మందే. And some of you may love to have pets in your home. కొంతమందికి మరి పెంపుడు జంతువులు మీ ఇళ్లలో ఉండడం కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. And if you have that interest and you have a pet, it is your duty to take care of it. నీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, వాటిని పెంచుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడు వాటి గురించినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే.
Actually, if you read Old Testament, Leviticus, Deuteronomy, and all that, we can see so many of such laws where God takes illustration from animals to prove that it is important that we should take care of them. If a ox fall into the pit, even if it's your neighbor's ox, you have the duty to rescue it. All these are there in Deuteronomy. మరి నిర్గమాకాండము ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ మరి అనేక సందర్భాల్లో జంతువుల గురించి ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. ఇదిగో ఒకవేళ నీ యొక్క ఎద్దు గుంటలో పడిపోయింది అనుకో, ఏం చేయాలా? దాన్ని అలా వదిలేయకూడదు, దాన్ని కాపాడాలా. అట్లాగే నీ పొరుగు వారిదైనా సరే మరి గోతిలో పడినప్పుడు దాన్ని కాపాడాలి అని మరి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. And Lord is teaching through that, not only that we should have care and love towards animals, He is teaching through that illustrations, through the real life examples to prove that if we should care for animals in that way, if we use them for our service, it is our duty to take care of them. How much more should be our attitude towards men? ఇప్పుడు మరి చూడండి, దేవుడు కేవలము ఆ యొక్క జంతువుల గురించి ప్రేమించటం, వాటి గురించి శ్రద్ధ తీసుకోవడం విషయంలోనే అంత శ్రద్ధగా తెలియజేసినప్పుడు, వాటి విషయంలోనే వాటి సేవలు మనం పొందుతున్నప్పుడు, వాటికి కావాల్సినటువంటి నీళ్లు, వాటికి కావాల్సిన ఆహారము అవన్నీ మనం ఏ విధంగా సమృద్ధిగా ఇవ్వాలో మనకు తెలియజేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, మరి వీటికంటే విశేషముగా పరిచర్యలో ఉన్నటువంటి మానవుల గురించి ఎంత ఎక్కువగా చెప్తున్నాడు దేవుడు. So men, we know when we study the creation account, men are created in the image of God, and our life, because the Lord put us as the crown of His creation. So every human life, the Lord values it even more than the lives of animals. So if we need to care for animals in this way, how much more we should care for fellow human beings. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఈ జంతువుల విషయంలోనే ఇంత శ్రద్ధ కలిగి ఉండవలసి వస్తే, మరి దేవుని యొక్క సృష్టిలో భాగమైనటువంటి మనము, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవులు, మరి ఒకరి పట్ల ఒకరు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, ఎంత మరి ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలో చూడండి. So that's why God also taught us to love our neighbor. And we need to have love towards our fellow human beings. అందుకే దేవుడు మనకి బోధించాడు, నీ పొరుగువాని నీవు ప్రేమించాలి అని, నీ పొరుగువాని పట్ల నీవు సహోదర భావంతో నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాడు. And we can do it by loving our family members, our husbands, wives, children, even our loved ones in the church and all others in the church. We are part of God's family, and even to others who are fellow human beings, who are part of our nation, our state, in the places where we stay. And when we care for them, when we love them, that's the way we also fulfill that great commandment that the Lord has given to us. ఈ యొక్క ప్రేమను మనము మన యొక్క కుటుంబాల్లో, మన ఇరుగు పొరుగు వారితో, మన సమాజంలో, మన యొక్క దేశంలో, మన యొక్క ప్రజలందరి పట్ల, మనతోటి ప్రజల పట్ల మనము ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞను ఈ విధంగా నెరవేర్చగలం. When I always talk about loving your neighbor, I always remember this quote by Martin Luther. మరి ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ జ్ఞాపకం చేసుకుంటాను. I think those who attend regularly may know it, but I will tell it again so you will not forget. He said, when God said, love your neighbor, you must also remember your nearest neighbor is your husband or your wife. మరి దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని చెప్తున్నప్పుడు, నీకు దగ్గరగా ఉండే నీ పొరుగువారు ఎవరయ్యా అంటే నీ భార్య, నీ భర్త. So when we love our spouses, when we love our children, when we love those who are close to us, we are also fulfilling that great commandment, and that also extends to others, and we should have a genuine concern and love for all others. మరి భార్య భర్తలు వారు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా, వారి యొక్క పిల్లలను ప్రేమించడం ద్వారా, కుటుంబంలో ప్రేమ కలగడం ద్వారా ఆ విధంగా దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను మనం నెరవేర్చిన వారం అవుతాం. అంతేకాదు మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించగలుగుతాం. And then when we come to workplaces, some of you may be working in offices, the Lord may put you in a position of authority, and you are a master, you may have servants working under you, and you show your love towards them by paying them what they deserve, by paying them wages in the right way. మరి
ఆఫీసుల్లో చూసుకున్నట్లయితే కొంతమంది మరి ఉద్యోగాలు చేస్తూ ఆ యొక్క ఆఫీసుల్లో ఉన్నతమైనటువంటి పదవిలో ఉండవచ్చు, వారి కింద పనిచేసేవారు కొంతమంది ఉండవచ్చు. మరి అలాగూ నీ కింద కొంతమంది పనిచేస్తూ ఉన్న సమయంలో నీవు అధికారిగా ఉన్నప్పుడు వారిని నీవు ఎలా ప్రేమించగలవయ్యా అంటే, ఇదిగో వారి పనికి తగినటువంటి జీతాన్ని ఇవ్వడం ద్వారా మరి వారిని నీవు ప్రేమించగలవు. In the book of Deuteronomy, Lord says, if you hire laborers for wage, you should settle their payment before the sun sets. What they deserve, we should give. ద్వితీయోపదేశకాండం ఏం చెప్తుందంటే, నీవు ఎవరిని అయినా సరే మరి ఆ పని కొరకు అద్దెకు తెచ్చుకున్నట్లయితే సూర్యాస్తమయం జరగకముందే వారికి మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ డబ్బులు ముందుగానే చెల్లించాలని చెప్పి. Because that's the way earlier societies were run. It was not like you work for 1 month and then the boss will send the salary to your account. ఇప్పట్లాగా ఒక నెల రోజులు పనిచేసినాక నెల అయిన తర్వాత మీ అధికారి మీకు జీతం పంపిస్తాడు అన్నట్టు కాదు, కానీ అప్పట్లో ఈ విధంగా సూర్యాస్తమయానికి ముందే వారి యొక్క ఇవ్వవలసిన వారికి ఇచ్చేవారు అనమాట. But now in our society, generally many of us may be working and we may be receiving monthly payments. And if you are in a position where you are supposed to pay for the people, it is our duty, if they worked, to pay for them. కాబట్టి అట్లాగే మరి ఈ రోజుల్లో అయితే మనమైతే నెల జీతం ఇచ్చే పద్ధతుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఒకవేళ నీ దగ్గర ఎవరైనా పని చేస్తూ ఉన్నట్లయితే వారి పనికి తగినటువంటి జీతాన్ని నీవు తగిన సమయంలో ఇవ్వవలసిన వాడవై ఉన్నావు. Sometimes I hear about Christian bosses or Christian businessmen and the employees complain, they are also Christians. They're not paying the salary. కొన్నిసార్లు మరి కొన్ని క్రైస్తవ సంస్థల గురించి మరి నాయకుల గురించి విశ్వాసులే మరి చెప్తూ ఉంటారు, వారు కూడా క్రైస్తవులే, అయ్యా మాకు సమయానికి జీతం ఇవ్వట్లేదు, మాకు సమయానికి పేమెంట్ ఇవ్వట్లేదు అని వారు చెప్తుంటారు. And it's really a bad testimony, what impression that we are giving to outsiders. If we cannot pay them, maybe we should ask them to leave the work and find some other work. We should not take their service and don't pay them for the service that they did. If animals deserve their due reward, how much more the human beings? It is our duty to pay for them. కాబట్టి మనము వారికి తగిన వేతనాలు ఇవ్వలేనప్పుడు వాళ్ళని దయచేసి అక్కడ మానివేసి ఇంకొక చోట అక్కడ ఏదైనా పని చూసుకోమని చెప్పడం మంచిది. ఎందుకంటే మరి వారు పని చేసినప్పుడు పనివాడు జీతమునకు పాత్రుడు కనుక తగిన సమయంలో వానికి జీతం ఇచ్చేటట్లుగా ఆ అధికారులు కానీ ఆ నాయకులు కానీ ఉండాలి. అలా చేయని పక్షమున వారిని వేరొక పని చూసుకోమని చెప్పడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే దేవుడు ఇదిగో చూడండి, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని చెప్తున్నాడు కదా. కాబట్టి జంతువుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉంటే మరి మానవుల పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలా? And then he extended it to those who are serving the Lord as ministers, as preachers of God's word. ఆ తర్వాత పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదే విషయాన్ని దేవుని యొక్క సేవ చేస్తున్న వారికి, దేవుని యొక్క పరిచారకులకు, సువార్థికులకు అన్వయిస్తున్నాడు. They are also laboring for the church. వారు కూడా సంఘము నిమిత్తము ప్రయాసపడుతూ ఉన్నారు. And they also need to travel around, preach the gospel. They also need to eat food. వారు సువార్త పరిచర్య నిమిత్తము ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వారు కూడా మరి ప్రతిరోజు భోజనం తినాల్సి ఉంటుంది. They are teaching you spiritual things. అట్లాగే వారు నీకు ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉన్నారు. And that's why Paul is saying, if we minister to you all these spiritual things, the teachings, God's word, we do have a right to take support from you so that we can travel around, we can have our daily needs met, even the food, clothing, shelter or whatever. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యను మేము మీకు చేస్తూ ఉన్నప్పుడు మీ ద్వారా మేము పోషించబడవలసిన వారమై ఉన్నాము. మీరు కూడా మీకు ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి ఆ సేవకుని యొక్క మరి కావలసినటువంటి ఆహార అవసరతలేమి, వస్త్రాలేమి, వారి ప్రయాణ ఖర్చులేమి, వీటి విషయంలో సహకరించవలసిన వారై ఉన్నారని తెలియజేస్తున్నాడు. So as Christian believers, we should always have some concern for those who are serving the Lord, especially in our churches, who are ministering to us God's word. And we can show love and affection towards them even by contributing to the ministry of the church, even for maybe to give them as gifts when they come to your house and pray for you, or even by giving to the church so that the church can support or as a salary or in some ways support their families. That's good. కాబట్టి మరి
మీ కొరకు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి వారిని ప్రేమించి వారి పట్ల మనము దాతృత్వ గుణమును కలిగి ఉండి వారు మన ఇళ్లకు వచ్చినప్పుడు వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వడము, మరి ఆహ్వానించి వారికి కావాల్సినటువంటి అనుదిన అవసరతలో సహాయపడగలగటము, ఇవన్నీ చేయడం కూడా సంఘానికి ఎంతో మంచిది. ఆ విధంగా సంఘము మరి సేవకుని యొక్క అవసరతలు తీర్చడం అనేది దేవుడు నియమించిన విధానం. And Paul says it is all right, it is a right thing, even if the pastors take the support, what is offered by the church for their needs, for their day-to-day living. కాబట్టి ప్రతిదిన అనుదిన అవసరతల నిమిత్తము సంఘము ద్వారా పోషించబడము అనేది మరి సత్యమైనటువంటి మార్గము, అది సరైన మార్గము అని పౌలు తెలియజేస్తున్నాడు. But then Paul says he didn't exercise that right. మరి పౌలు సంఘం ద్వారా మేము పోషించబడడం మంచిదే అంటున్నాడు, కానీ పౌలు మాత్రం ఆ పని చేయలేదు. Paul says because the Lord has provided for him, he has no need to take support from the church. Especially, I believe he was a bachelor at that time, where he lived as a single man. So he had things sufficient for his family, for his day-to-day life, to travel around, food, clothing, everything is taken care of. So he was not asking the church to give so much of money so that he can be rich. సో కాబట్టి పౌలు విషయంలో చూసుకున్నట్లయితే పౌలు అప్పటికి వివాహం కాలేదు కాబట్టి అతని దగ్గర సమృద్ధిగా ధనం ఉన్నది, ప్రయాణాలు చేయడానికి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, తినడానికి తిండి అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఆయన సంఘం మీద ఆధారపడలేదు, మరి సంఘం ద్వారా పోషించబడి ఇంకా ధనవంతుడు కావాలని ప్రయత్నం చేయలేదు. So even as a servant of God, even if he had the right to take support from the church or from the believers, from the churches, he didn't exercise that right, whereby he tried to live in a way that he will not become a burden to the congregation. మరి సంఘము ద్వారా పోషించబడవలసినటువంటి అవసరత ఉన్నప్పటికీ, పోషించబడము సరైన పద్ధతి అయినప్పటికీ కూడా మరి పౌలు సంఘానికి మనము భారముగా ఉండకూడదు అని ఆయన సంఘము దగ్గర ఆ విధంగా సంఘం మీద ఆధారపడి జీవించలేదు. So as God's servant, those who are serving the Lord, we must always remember this. The fact that the Lord gave us a right, we should not use it to abuse and take so much money and accumulate so much wealth for ourselves. కాబట్టి మరి సంఘంలో ఉన్నటువంటి నాయకులు కానీ, సంఘ పెద్దలు కానీ, మరి సేవలో ఉన్నవారు దేవుడు సంఘం ద్వారా పోషించబడమని చెప్పాడు కదా, కాబట్టి సంఘంలో బాగా మరి ఎంత సంపాదించుకోగలమో అంత సంపాదించుకొని దానిని స్వప్రయోజనాలకి వాడుకుందాము అని అటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు. Sadly, in this modern world, many of the famous preachers or many people, they're using ministry in that way, where they use all this for their self gain and even for their popularity. చూడండి, మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈనాటి సమాజంలో అనేక మంది సేవకులు ఇలాగే సంఘం నుండి తెచ్చుకొని సంఘం మీద ఆధారపడి సంఘం దగ్గర నుండి అన్నీ అడిగి తీసుకొని విపరీతంగా సంపాదించుకొని వారి స్వప్రయోజనాలు అనగా వారి ఆస్తులు పెంచుకోవడానికి, వారి పరపతి పెంచుకోవడానికి, వారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఈ విధంగా ధనాన్ని వినియోగిస్తున్నారు. And I am very concerned about many churches where pastors do ministries in their own name. మరి చూడండి, చాలా సంఘాల్లో పాస్టర్లు వారి యొక్క పరిచర్లు వాళ్ళ పేరు మీదే చేస్తున్నారు. Sujit Samuel Ministries. ఎట్లా అంటే సుజిత్ శామ్యూల్ గారు పరిచయం చేస్తున్నారు కాబట్టి సుజిత్ శామ్యూల్ మినిస్ట్రీ. And there are so many even in Vizag. Some names are coming to my mind. I don't want to say. కొన్ని పేర్లు నా మనసులోకి వస్తున్నాయి కానీ నేను చెప్పదలుచుకోవట్లేదు. అట్లాగా వాళ్ళ పేర్ల మీద చాలా సంస్థలు ఉన్నవి. And people have even asked me, why can't you put your face in the front and announce everything? That's the way now many pastors are running the churches, where they put a big board, their name, everything, and they may have even a trust on their name and ask people to donate everything. And as part of the trust also all their family members. And all the money will go to their family. మరి కొంతమంది వాళ్ళ ఫోటో వేసుకొని పెద్ద బోర్డు పెట్టుకొని వాళ్ళ పేరు మీద ట్రస్ట్లో పెట్టుకొని, ట్రస్ట్లో ఎవరు ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. ఈ ట్రస్ట్కి వచ్చే సొమ్ము అంతా వాళ్ళ కుటుంబానికే వెళ్తుంది, సంఘానికి వచ్చే సొమ్ము వాళ్ళ కుటుంబానికే వెళ్తుంది. అలాగా వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు. Earlier days there were family temples in India. చూడండి, I think even now they may be. గడిచిన కాలంలో చూసినట్లయితే భారతదేశంలో కుటుంబాలకు సంబంధించినటువంటి గుడులు ఉండేవి. And then the temple is run by the family. Even the right to manage the offerings belong to the family who is running the temple. ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని అదంతా కూడా ఎవరైతే ఆ యొక్క దేవాలయాన్ని నడిపిస్తున్నారో ఆ కుటుంబానికి అధికారం ఉండేది.
And that's the way many even big famous temples in India were run. మరి ఇప్పుడు కూడా మరి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దేవాలయాలు అలాగే నడిపించబడుతున్నవి. And sometimes we have to appreciate even unbelievers, some of them, even the families, they don't put their hand on the temple money. They will use for good purposes. మరి అవిశ్వాసులైన వారిని కొన్ని విషయాలు మనం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ దేవాలయానికి వచ్చే ధనాన్ని తీసుకొని వాళ్ళ ప్రయోజనాలకు వాడుకోరు, కానీ వాళ్ళు సమాజ సేవ కోసం వినియోగిస్తున్నారు. Even Kerala, Travancore, I think the Dr. Philip also is coming from there. There is a royal family there. కేరళలో ట్రాయంగ్ అనే ఒక మంచి సంపన్నమైనటువంటి కుటుంబం ఉన్నది. And one of the richest temples in the world, maybe Sri Padmanabha Swami temple, it is there. It belongs to that family. There's a lot of gold under that temple. మరి శ్రీ పద్మనాభ దేవాలయం అనేది ఉన్నది. అది ఆ కుటుంబానికి చెందినటువంటి దేవాలయం. ఆ యొక్క దేవాలయంలో చాలా బంగారం ఉన్నది, విస్తారమైన బంగారం ఉంది. And I have some respect for that family. ఆ కుటుంబం పట్ల నాకు కొంత మర్యాద ఉన్నది, గౌరవం ఉన్నది. Because if it was under some Christian fellow, the gold will be gone now. ఒకవేళ అది ఎవరైనా క్రైస్తవ నాయకులు ఆధ్వర్యంలో ఉన్నట్లయితే ఈ పాటికి ఆ బంగారం అంతా కూడా మాయమైపోయి ఉండేది. The so-called Christians. కేవలం క్రైస్తవులు అని చెప్పుకునేవారు అలాంటి వారి నాయకులు వారి ఆధ్వర్యంలో ఉంటే బంగారం మొత్తాన్ని కూడా ఈ పాటికి మాయం చేసేవారు. But even now it is safe, it is there. మరి అయితే ఇప్పటికి కూడా ఆ బంగారం అట్లాగే ఉన్నది ఆ దేవాలయాల్లో. So there are people who manage even the public property, the property of worship places in an honorable way. మరి చాలామంది ఈ యొక్క పబ్లిక్ ధనాన్ని ఆ ప్రజలు ఇచ్చే కానుకలను మరి చాలా తెలివిగా జ్ఞానంగా సరైన విధంగా వాడుతూ ఉన్నారు. But in this modern age where individual ministries, pastors, all this, they do things in this way, so much of the properties of the church, so much of the funds of the church is used for self gain. మరి ఈ యొక్క ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా సేవా జీవితంలో అనేక మంది ఇండిపెండెంట్గా సేవ చేసుకునేవారు సంఘాన్ని నుంచే వచ్చే కానీ అన్ని రకాలుగా వారు తీసుకొచ్చే ఆదాయం అంతా కూడా వారి స్వప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్నారు. Even they want to build a church, they don't want to build in the church name. Sometimes I talk to pastors and I will ask how they want to run, and sometimes they ask, is there any possibility of getting some funds to build a church? మరి వారు ఒకవేళ సంఘము కనుక కట్టాల్సి వస్తే వారు సంఘము పేరు మీద కాదు కానీ వాళ్ళ పేరు మీద కట్టుకోవడానికి వారు ఇష్టపడతారు. మరి నేను కొన్నిసార్లు ఈ సంఘం కట్టడానికి ఏమైనా ఫండ్స్ తెస్తున్నాయని అడుగుతున్నప్పుడు ఇలా చెప్తున్నారు. So then I will sometimes ask, okay, in whose name is the property? I need to ask, right? It is my duty. అక్కడ ఏదైనా మనం సహాయం చేయాలని అనుకున్నప్పుడు అయ్యా ఈ సంఘం కట్టాలంటే మరి ఇక్కడ ఈ ఆస్తి ఎవరిది, ఈ స్థలం ఎవరిది అని అడిగినప్పుడు Then most of the time they say it's in my name. అయ్యా ఇది నాదే, నా పేరు మీదే ఉంది అంటున్నారు. So then they may build. వాళ్ళు కట్టవచ్చు. Some people may give them support without checking all the details, and they may make a big building. కొంతమంది ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోకుండా ప్రజలు ఎవరైనా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. అవన్నీ ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాడు. And pastor will have also a big house in the church building. అదే మరి కాంపౌండ్లో పాస్టర్ గారు కూడా పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. So worship also happens in that place. అక్కడ ఆరాధన కూడా జరుగుతుంది. Pastor will become old. ఆ తర్వాత పాస్టర్ గారు పెద్దవాడు అయిపోతాడు. And all this land, church property, all will go to his son. ఇప్పుడు ఏమైంది, పాస్టర్ గారు వృద్ధుడైపోయిన తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు ఈ సంఘము, ఆ యొక్క ఇల్లు, ఆ ఆస్తి అవన్నీ కూడా ఆయన కుమారుడికి వెళ్తాయి. So it is kind of unwritten rule. Who is the next pastor? Pastor's son. ఇదేంటంటే ఇది ముందుగా నియమించబడింది కాదు, తర్వాత పాస్టర్ గారు ఎవరంటే పాస్టర్ గారు కొడుకే అన్నట్టుగా. And the son sometimes may not be even believer, they may not be even called to serve the Lord, and naturally they will inherit all these things that the people generously gave for the church. మరి ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి కానుకలు ఇవన్నీ కూడా మరి చివరికి వ్యక్తిగతంగా వారి సొంతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. How sad a situation it is where people involved with the matters of the church in this way, where they see it as a matter of self-gain and a means to run their families and to accumulate wealth for their families. చూడండి, మరి ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయము. సంఘము నిమిత్తము, సంఘము పరిచర్య కొరకు ఇచ్చినటువంటి కానుకలు మరి వారు ఆ వ్యక్తిగత అభివృద్ధి కోసము, వారి తర్వాత వారి కుటుంబము, వారి పిల్లలు, వారి సంతానం అభివృద్ధి కోసము అలాగూ సంపాదించుకోవటము, దాచుకోవటము, భద్రపరచుకోవటము, ఇది మరి దేవుని సేవకు సరైన విధానం అంటే కాదు. We must always remember, church belongs to God.
మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సంఘము దేవుడికి చెందింది. And the people generously, if they give for the church, that also belong to the church. ప్రజలు ఎవరైతే సంఘానికి మరి దాతృత్వం కలిగి ఇస్తారో అది కూడా సంఘానికే చెందిందే, దేవునికి చెందిందై ఉండాలి. The pastors has the right to take support to run their families, to travel around. All this is good and necessary, but we should not be using all the things in the ministry for our self-gain. మరి సంఘం ద్వారా వచ్చే రాబడిలో పాస్టర్ గారు వారి కుటుంబ పోషణ నిమిత్తము, వారి ప్రయాణాల నిమిత్తము, వారి ఇతర ఖర్చుల నిమిత్తము తీసుకోవడము మంచిదే. కానీ అంతకు మించి మరి ఆ వచ్చినంతా కూడా తీసుకొని తమ యొక్క స్వప్రయోజనం నిమిత్తము సొంత ఆస్తులను పెంచుకోవడానికి కనుక ఉపయోగిస్తే అది మరి సరైన విధానం కాదు. You know, the apostles and the disciples, even our Lord Jesus Christ, they were very careful in all these matters. మరి అపోస్తులు కానీ యేసుక్రీస్తు యొక్క శిష్యులు కానీ మరి వారందరూ కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. They were serving the Lord very sacrificially. వారు ఎంతో త్యాగపూరితంగా ప్రభువు యొక్క పరిచర్య చేశారు. They went to the point of even giving their life, whatever things that they have, their energy, everything for the Lord's work. So they were not thinking, how can I gain more things for me? They were thinking, how can I preach the gospel and be a blessing to the church? మరి వారు ఎంతవరకు అంటే తమ జీవితాల్లో తమ కుటుంబాన్ని అంతా కూడా మరి త్యాగపూరితంగా తమ యొక్క ప్రాణాలను కూడా వారు లెక్క చేయకుండా ప్రభు కోసం ఏం చేయగలమా, ఎలా పని చేయగలమని వచ్చారు. కానీ ఇదిగో నా కోసం ఏంటి, నాకేమిటి ప్రయోజనం, నేనేం సంపాదించుకుంటాను ఇచ్చేస్తే అన్న ఆలోచనతో వారు రాలేదు. And you know, it was very difficult even at that point of time to do ministry. అలాంటి పరిస్థితుల్లో పరిచర్య చేయడం చాలా కష్టం. It is not a time like we have vehicles to move around. Paul had to travel even in ship. మరి ఇప్పటిలాగా మనకైతే వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రయాణం చేయడం సులభము. మరి పౌలు అయితే ఆ దినాల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మరి ఆ ఓడలో ప్రయాణం చేయాలా. Before the sermon I mentioned about a car accident, but Paul got into ship accident. మరి ప్రసంగం ముందుగా కారు ప్రమాదం గురించి నేను తెలియజేశాను కదా, అట్లాగే పౌలు కూడా ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ ప్రమాదాలు కూడా ఎదురైంది. And then you have to walk so many miles to reach to some places. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు అయినప్పుడు అది అక్కడ వదిలిపెట్టేసి మరి అక్కడ నుంచి కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చేది పరిచయం. And you don't know where there is place to stay in the places you go. అక్కడికి వెళ్ళే స్థలంలో ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ ఎక్కడ నివసించాలో నీకు తెలియదు. And you don't know who is going to attack. There is a lot of persecution. అదే సమయంలో నీ మీద ఎవరు దాడి చేయబోతున్నారో నీకు తెలీదు, ఎందుకంటే ఆ దినాల్లో అనేకమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కనుక. So in the midst of all these circumstances where there is poverty, much difficulties, persecution, they were willing to go and serve the Lord, not for self gain but for the glory of God. ఎన్ని సమస్యల మధ్య ఎక్కడ పేదరికం ఉన్నదో, ఎక్కడ దారిద్ర్యం ఉన్నదో, ఎక్కడ వ్యతిరేకతలు ఉన్నాయో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో, వీటన్నిటిలో కూడా వారు తమ స్వప్రయోజనాలను ఆశించలేదు, కానీ వారు దేవుని నామం మహిమార్థముగా వారు శ్రమ పడ్డారు. And those who serve the Lord, indeed, they have the right even to take support from the Lord, because the Bible says the laborer is worthy of their reward. కాబట్టి ఎవరైతే ప్రయాసపడ్డారో వారు ప్రభు యొద్ద నుండి సహాయం పొందడానికి వారు యోగ్యులై ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తున్నది పనివాడు జీతమునకు పాత్రుడు అని. And we can see this same verse quoted in 1 Timothy 5:18, where this word is mentioned very clearly. Who are worthy of reward? Those who labor in word and doctrine. You can read from verse 17. It says, let the elders that rule well be counted worthy of double honor, especially those who labor in word and doctrine. And then verse 18, he again quotes from Deuteronomy where we read about the ox. Don't muzzle the ox. మొదటి తిమోతి 5:17-18 వచనాలు. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కమును వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. So there it says, who are worthy of reward? Those who labor in word and doctrine. అట్లాగే ఇక్కడ పనివాడు జీతమునకు పాత్రుడు అని తెలియజేస్తున్నారు. ఎవరయ్యా అంటే వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు. So this is the primary calling of a minister or those who are serving the Lord. ఎవరైతే ప్రభు యొక్క సేవ చేస్తున్నారో, సేవ కొరకు పిలువబడ్డారో వారి యొక్క పని ఏమిటయ్యా అంటే వాక్యము ఉపదేశం అందించటం. We must labor in God's word. దేవుని యొక్క వాక్యము కొరకు ప్రయాసపడడం. We must labor to preach the gospel. సువార్తను ప్రకటించడం కొరకు ప్రయాసపడాలా. And this should be our main concern, that
I need to go and proclaim Christ. I need to study God's word and preach to others so that others will know about Christ. ఇదిగో కాబట్టి ప్రతి ఒక్క సేవకుడు కూడా ఇదిగో నేను వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటించడం ద్వారా ఇతరులు కూడా యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటారు. And that's why Paul says, Paul did that. He labored in word and doctrine day and night. కాబట్టి పౌలు ఈ విధంగా ప్రయాసపడ్డాడు. వాక్యమందును ఉపదేశమందును అతను ఎంతగానో ప్రయాసపడ్డాడు. And that's why he says in verse 16, woe unto me if I preach not the gospel. అందుకే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి పత్రిక 9:16 వచనంలో ఏమంటున్నాడంటే, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. Oh, this is the purpose for which God called him and separated. ఇందుకోసమే దేవుడు పౌలుని సువార్త కొరకు పిలిచి ప్రత్యేకపరిచాడు. He was a great religious leader among the Jews. ఆ ప్రభు నమ్ముకోకముందు యూదుల మధ్య మంచి గొప్ప నాయకుడిగా ఉన్నాడు, మత సంబంధమైన నాయకుడిగా ఉన్నాడు. He was well respected, and even the religious leaders in the Jewish society, they were provided for even through the tithes and the offerings and well taken care of. But the Lord called him not to go before the religious establishment and promoting the Jewish wrong teachings, the teachings of the Pharisees and the scribes. The Lord called him by his gospel, and he understood that Christ is God, and God called him and separated to be a minister of the gospel. పౌలు యూదా సమాజంలో ఉన్నప్పుడు యూదా సమాజం ద్వారా పౌలుకు రావాల్సినటువంటి అన్ని రకాల మర్యాదలు, గౌరవాలు, మరి ఇవన్నీ ఘనతలు కూడా లభిస్తూ ఉన్నవి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి వాతావరణంలో పౌలు జీవిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు పౌలుని పిలిచి, ఇదిగో ఆ శాస్త్రులు, ఆ యొక్క మరి పరిచయులు వారు చేస్తున్నటువంటి మత సంబంధమైన దానిలోంచి నువ్వు బయటికి రా అని చెప్పేసి పిలిచి సువార్త కొరకు నియమించి ప్రత్యేకపరిచాడు. So he knows he is a minister of the gospel. He is supposed to labor in word and doctrine. This is his main calling. కాబట్టి ఆయన సువార్త పని కొరకు నియమించబడ్డాడన్న సంగతి ఆయనకు తెలుసు. వాక్యం బోధించటం యందును ఉపదేశమందు మరి ఆసక్తి కలిగి మరి పడవలసి ఉన్నదని ఆయనకు తెలుసు. But the sad scenario is many who serve the Lord now, they take support from people and then they are not laboring in word and doctrine anymore. మరి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ప్రజల దగ్గర నుంచి వారికి అవసరమైన సపోర్టు తీసుకుంటున్నారు, కానీ వారు వాక్య పరిచర్యందు ఉపదేశమందు ఏమాత్రం కూడా ప్రయాసపడతలేదు. Even churches and gospel ministers have forgot their calling. సంఘాలు మరి సువార్త పరిచారకులు కూడా వారి యొక్క పిలుపుని వారు మర్చిపోతున్నారు. And many churches are involved in so many other things and neglect the gospel ministry the Lord has entrusted to us. చాలా సంఘాలు అనేకమైనటువంటి కార్యకలాపాలతో బిజీ అయిపోయి సువార్త పనిని నిర్లక్ష్యం చేస్తున్నవి. Woe to a church that don't preach the gospel. ఇదిగో సువార్త ప్రకటించని సంఘానికి శ్రమ. ఏ సంఘం అయితే సువార్త ప్రకటించకుండా ఉంటుందో ఆ సంఘానికి శ్రమ. It is quite a sad thing. Many believers, even they say believers, they are also deceived, and they go and give so much support to churches and gospel ministers who say they are gospel ministers, but they are not doing that work. They are involved in so many other things of this world. మరి ఈ రోజుల్లో విశ్వాసులైన వారు చాలామంది ఎవరైతే మరి పరిచారకులు సేవకులను చెప్పుకుంటున్నారో, వారు సువార్థికులని చెప్పుకుంటున్నారో వారికి సహాయం చేస్తున్నారు, కానీ వారు నిజానికి సువార్త పని చేయడంలా మిగతా వేరే కార్యకలాపాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు సంఘంలో. You know, you look at the churches in India, normally good churches which faithfully preach the gospel, which stand for God's word, they are all like our church, very small, not so just like this. చూడండి, నిజానికి భారతదేశంలో మనం గమనిస్తే ఏ యొక్క సంఘాలైతే యథార్థంగా సువార్తను ప్రకటిస్తున్నాయో, దేవుని యొక్క పరిచర్యలో మరి ప్రయాసపడుతూ ఉన్నారో యథార్థంగా, అవన్నీ కూడా మన సంఘాలలాగా ఉంటాయి. చాలా చిన్న చిన్న సంఘాలుగా మరి రిసోర్సెస్ లేకుండా ఉంటుంటాయి అన్నమాట. You want to see the crowd, you go to the churches which don't preach the gospel and you just look at the way they advertise. మరి నువ్వు చూడాలి అనుకుంటే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళండి. ఎవరైతే సువార్త పరిచయం చేయరో వాళ్ళు కేవలం ప్రకటన మాత్రమే చేస్తుంటారు. And they say, oh, we have this project, oh, we need to build this hospital, we need to do this school, we need to do this charity, we are doing all this, send us money, send us money. మరి ఏం చెప్తారు అంటే, ఇదిగో మేము హాస్పిటల్స్ కట్టాలి, మేము కాలేజెస్ కట్టాలి, మేము స్కూల్స్ కట్టాలి, మేము అనాథ పిల్లల హోమ్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, కాబట్టి మీ సపోర్ట్ ఇవ్వండి, మీ విరాళాలు పంపించండి అని అడుగుతూ ఉంటారు. Very rarely people are saying, oh, we are preaching the gospel, support the work of the church.
చాలా అరుదుగా మేము సువార్త పని చేస్తున్నాము కాబట్టి సంఘానికి సపోర్ట్ చేయండి అని సంఘాన్ని అడుగుతారు. It seems that don't sell. ఎందుకంటే అమ్మబడకుండా ఉండేది. They say, oh, we are doing all these other things. People are ready, to write check. And their bank accounts are so full. ఇదిగో మేము ఇవన్నీ చేస్తున్నామంటే ప్రజలు కూడా ఇవ్వడానికి చెక్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈ చెక్కులన్నీ వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోద్ది. And so many ministers are also deceived because they think that, oh, if we just focus on preaching the gospel and giving focus to God's word, we may not have all these things that the other so-called churches of this world have. So let us follow their trend. కాబట్టి కొంతమంది కేవలము అయ్యో ఈ వాక్య పరిచయం చేస్తే ఉపదేశం చేస్తే దేవుని సువార్త మాత్రమే చెప్పుకుంటుంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళలాగా వాళ్ళు అనుసరించే విధానము వాళ్ళు చేసినట్లుగా చేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. And Paul is announcing the worst curse upon him if we don't preach the gospel, and we should be very careful how concerned he is for the proclamation of the gospel. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో పౌలు తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పుకుంటున్నాడంటే మరి చూడండి సువార్త ప్రకటించవలసినటువంటి ఆ ఆవశ్యకత ఎంత ఉన్నదో అర్థం చేసుకోండి. Dear congregation, this we should not forget. ప్రియా దేవుని సంగమా మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. As Christians, as church, this is the primary calling, and as God's servants who says we are pastors, we are full-time servants of God, this should be our primary focus, that we must preach Christ and His saving works so that many souls will come to the saving knowledge of Christ. కాబట్టి మరి పాస్టర్లు అని చెప్పుకునేవాళ్ళు మేము దేవుని సేవకులు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటయా అంటే సువార్తను ప్రకటించడమే, ఉపదేశము చేయడమే, దాని ద్వారా అనేక మంది మరి ఆత్మలను ప్రభు కొరకు సంపాదించడమే. Blessed are the feet of those who minister the gospel. ఇదిగో సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములైనవి అని చెప్తున్నాడు. So let us pray that we have such godly servants to proclaim the gospel. కాబట్టి మనం అలాంటి వారిని దేవుడు అనుగ్రహించేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. And let us pray for even our own church, that the church will stand for the gospel and be ministering God's word to the people. మన యొక్క సంఘం నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. మన సంఘము సువార్త పక్షమున నిలబడే సంఘముగా మరి సువార్తికులకు వారి పక్షాన నిలబడే సంఘంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. This is very important because many churches, it started in a good way, where those who were early days of the church, they were very passionate about preaching the gospel and they go to any extent, like how Paul worked to preach the gospel. But as time passes, the church loses their calling. చూడండి, ప్రారంభ దినాల్లో చూసినట్లయితే సేవకు వచ్చినప్పుడు కొత్తలో మరి వారు చాలా భారంగా సువార్త పట్ల ఆసక్తి కలిగి మరి సువార్త అని పరితపిస్తూ మరి పౌలు వలె మనకు కనపడతారు. కొంతకాలం తర్వాత వారికి ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత నిదానంగా వారి యొక్క పిలుపులో నుండి వారు తొలగిపోయినట్లుగా కనపడతారు. So this is our duty, even to pray that the faithful churches will be preserved there where they will preach the gospel. కాబట్టి మరి నమ్మకమైనటువంటి సంఘములు మరి పిలువబడిన వారు సువార్త కొరకు నిలబడేటట్లుగా సువార్త పని చేసేవారు ఉండేటట్లుగా ప్రార్థించాల్సిన బాధ్యత మంది. And we should have a concern for this, and this should be a prayer matter in our day-to-day life where we pray for God's servants that they will not be under the curse of God, where God pronounces woe to them because they are doing some other things, some other businesses, but pray that they will inherit the blessings of God because they preach the gospel. కాబట్టి మరి సేవకుల నిమిత్తము మనం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే వారు సువార్త దర్శనాన్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోతే వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువా వారు అలా మరి సువార్త పనిని నిర్లక్ష్యం చేయకుండా ఉండేటట్లుగా మరి సువార్తని మరి భారంగా ఫీల్ అయిపోయి మరి సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ఆ పనిలో మరి ప్రయాసపడే వారిగా ఉండేటట్లుగా సంఘం ప్రార్థన చేయాలి. So let us pray that the Lord will continue to sustain the work whereby Lord will raise many God's servants to preach the gospel. Indeed, it's amazing that the Lord, even from that time, preserved the church, and the Lord will continue to preserve His church. So pray that there will be more servants who are concerned about preaching the gospel, not for self-gain, but for the glory of Christ and for the glory of God. దేవుడు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన యొక్క సంఘాన్ని భద్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సేవకులను వారిని దేవుడు బలపరిచేటట్లుగా వారు సువార్త పని పట్ల ఆసక్తి కలిగి జీవించేటట్లుగా వారు తమ స్వప్రయోజనాల నిమిత్తం కాదు కానీ దేవుని యొక్క మహిమార్థముగా మరి దేవుని కొరకు ప్రయాసపడే వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం.